ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, అలా బయటికి తీసుకెళ్ళవా అని తమ్ముని అడిగితే, అవునా సరే పద అని స్కూటీ తీశాడు. ఇక దారిలో వెళ్తూ ఉంటే చిన్నప్పుడు చదువుకునే స్కూల్ కనిపించింది. ఈ స్కూల్ చూడగానే నా చిన్నప్పటి ఫ్రెండ్స్, ఈ స్కూల్ మెమరీస్ అని ఒక్కసారిగా గుర్తొచ్చేసాయి. ఎంతైనా స్కూల్ లైఫే వేరు కదా. మేము కరెక్ట్ సన్సెట్ టైంకి బయటకు వచ్చాము. వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. మా ఊరంతా కూడా ఇలాంటి పచ్చని చెట్లు, పొలాలు, కొండలు, నదులు ఇలానే ఉంటుంది. అందుకే నాకు మా ఊరంటే చాలా చాలా ఇష్టం. అయినా ఇటువైపుకి ఎందుకు తీసుకెళ్తున్నావు అని తమ్ముని అడిగితే, చెప్తా చెప్తా అని కొంచెం దూరం ముందు తీసుకెళ్ళి స్కూటీ ఆపాడు. ఇక్కడ చూడగానే మాకు బుజ్జి మేకపిల్ల కనిపించింది. పక్కనే నది ఉంటే అలా సరదాగా వెళ్దాం, వాటర్ ఏమైనా ఉంటాయేమో అని వెళ్తే ఒక్క చుక్క వాటర్ కూడా లేవు. వీళ్ళ చాలామంది వినే ఉంటారు, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో ఫ్లడ్స్ వచ్చి చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయని చెప్పేసి. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇక్కడే హౌసెస్ ప్రొవైడ్ చేసింది, అవే ఈ హౌసెస్. వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఈ వ్యూని రోజు కూడా. అయినా ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని తమ్ముని అడిగితే, నువ్వు ఇంట్లో బోర్ కొడుతుందన్నావు కదా, ఇలా నేచర్లోకి తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తావని ఇక్కడ తీసుకొచ్చా అని చెప్పాడు. గుడ్ ఐడియా అని చెప్పేసి ఇక్కడ ఏదో చెట్టు ఉంది కదా అని చూస్తూ ఉన్నా. ఫస్ట్ ముళ్ళు గుచ్చుకుంది. వామ్మో ఈ చెట్టు చాలా డేంజర్గా ఉందని చెప్పి మిగతా ఏవో చెట్లు ఉంటే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మా తమ్ముడు ఏదో పెద్ద ఫోటోగ్రాఫర్ లాగా అలా నడువు ఇలా నడువు నీ కొన్ని వీడియోస్ తీస్తా అని చెప్పాడు. సరే పోయేదేముంది కదన్నా, మనం అటు ఇటు నడుచుకుంటూ కొన్ని వీడియోస్ తీపించుకున్నాము. ఇక బయటికి వెళ్తే ఫొటోస్ మ్యాండటరీ కదా, ఇక ఇద్దరు కలిసి కొన్ని పిక్చర్స్ కూడా తీసేసుకున్నాము. ఈ ఫోటో కోలలో పడి టైమే మర్చిపోయామండి. అప్పుడు చందమామ కూడా వచ్చేసారు. ఇంతకన్నా లేట్ చేస్తే అమ్మ మనల్ని తంతది కాబట్టి ఫాస్ట్గా ఇంటికి రిటర్న్ అయిపోయాము. మా ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయింది.